అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. అంగన్వాడీ కనీస వేతనం 26,000 ఇవ్వాలి. గ్రాట్యుటీ అమలు చేయాలి. వేసవి సెలవులు జిల్లా ఇవ్వాలి. వేసవి సెలవులు ఇవ్వాలి. పెంచాలి. అంగన్వాడీ వేతనాలు పెంచాలి. కనీస వేతనం 26,000. అంగన్వాడీలకు వేతనాలు కనీస వేతనం 26,000. గ్రాట్యుటీ అమలుకు గైడ్ లైన్స్ ఇవ్వాలి. గ్రాట్యుటీ అమలుకు గైడ్ లైన్స్ రూపొందించాలి. రాజా ఈ ఇందుకూరుపేట ప్రాజెక్టు అంగన్వాడీ గౌరవ అధ్యక్షుడిని అయితే ఈరోజు మరల అంగన్వాడీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 42 రోజుల పాటు మనం అంగన్వాడీలు పోరాటం చేస్తే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం కూటమి పెద్దలు అప్పటి శిబిరాలు లేకొచ్చి మేము అధికారం లేకొస్తే అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్స్ నెరవేరుస్తాం, అదేవిధంగా వాళ్ళు న్యాయమైన డిమాండ్స్ అయినటువంటి జీతాలు పెంపుదల చేస్తాం, అట్లే వాళ్ళకి గ్రాడ్యుయేట్ అమలుకు ప్రయత్నం చేస్తాం, వాళ్ళకి ఏ అయితే డిమాండ్స్ ఉన్నాయో న్యాయమైన డిమాండ్స్ మేము పరిష్కరించేదానికి మా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి అధికారంలోకి వచ్చి సుమారు 19-20 నెలలు పూర్తవుతున్నా కూటమి పెద్దలు అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి కనీసం ఒక్క మాట ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలన్నా అంగన్వాడీలకు జీతాలు పెంపుదల చేయాలనే ఒక ఆలోచన ఉంటే ఈ పాటికే ప్రభుత్వం ప్రకటన చేయాలి. ఈ రోజు అంగన్వాడీ గురించి మనం మాట్లాడాలనుకుంటే అధ్యక్ష, తల్లి తర్వాత తల్లులుగా అంగన్వాడీ కార్యకర్తలు మనకి పనిచేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పాఠశాలలకి సెలవులు ఉంటున్నాయి కానీ, వేసవి సెలవులు ఉంటున్నాయి కానీ అంగన్వాడీలకి సెలవులు అనేటివి లేవు అధ్యక్ష. అదే విధంగా ఆర్థిక ఉష్ణోగ్రతల మధ్య విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కనీసం 30 రోజులు చెల్లింపు వేసవి సెలవులు కల్పించాలి అధ్యక్ష. వాళ్ళకి కనీసం సంవత్సరాలుగా సేవ చేస్తున్న కార్యకర్తలకు పదవీ విరమణ సమయంలో తగిన గ్రాట్యుటీ లేదు అధ్యక్ష. దీర్ఘకాల సేవ చేసిన వారి భవిష్యత్తు భద్రత స్పష్టంగా ఉంచాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. సేవా కాలాన్ని పరిగణితులోకి తీసుకొని గ్రాట్యుటీ అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో ప్రస్తుత గౌరవ వేతనం సరిపోవడం లేదని కూడా చాలా మంది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అధ్యక్ష. కనీస వేతనాల చట్టానికి అనుగుణంగా దశల వారీగా వేతనాలు పెంచాలని వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగే డిఏ లింకేజ్ వంటి విధానాలను కూడా పరిశీలించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ప్రమాద బీమా అమలు పూర్తి స్థాయిలో జరగాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే గౌరవ వేతన ఉద్యోగులుగా కాకుండా కనీసం సెమీ గవర్నమెంట్ హోదా ఇవ్వాలని కూడా వాళ్ళ కోరిక అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలు స్వయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులే అయినప్పటికీ అన్ని పథకాల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరగటం లేదని కూడా వాళ్ళు విన్నవించుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా అర్హత ప్రమాణాలు, డేటా మిస్ మ్యాచ్, సాంకేతిక కారణాలతో పేర్లు తొలగిపోతున్నాయి అధ్యక్ష. ఈ అంశంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఎస్హెచ్జీల బలోపేతం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు కూడా కల్పించాలని, మహిళా వ్యాపారులకు ప్రత్యేకంగా ఈ మార్కెట్ ప్లేస్ ఏర్పాటు చేయాలని, స్థానిక ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు విధానంతో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. మహిళలను బలపరచడం అంటే కేవలం పథకాలు ప్రకటించడమే కాకుండా ఆమెకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, వృత్తి భరోసా కల్పించడం కూడా మన మీద ఉంది అధ్యక్ష. ఈ గ్రాంట్ మద్దతు ఇస్తూ మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపరిచే ఈ చర్యకు పూర్తిగా సహకారం అందిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.